మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. మంచిగా అసలు కొత్త సంవత్సరం అందరికీ కొత్తగా ఉండాలని కోరుకుంటున్నా. నా సబ్స్క్రైబర్లందరూ హ్యాపీగా ఉండాలని, వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు సపోర్ట్ చేసే వాళ్ళకు, నాకు సపోర్ట్ చెయ్యని వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి, అందరము బాగుండాలి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము ముందు రోజే వెళ్ళి పువ్వులు ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట, మామిడికాయలు కూడా. అయితే షాప్కి వెళ్ళినాము, బయటికి వెళ్ళి ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నాం అనమాట. తర్వాత కుండ కూడా తీసుకొచ్చుకున్నాము. కుండ కూడా మేము మళ్ళీ వెళ్ళి తీసుకురావాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి, టైం వేస్ట్ అవుతుంది, పొద్దున్న ఉంటే అన్నీ దబదబ చేసుకోవచ్చు అనేసి ఒకరోజు ముందే కుండ అవన్నీ తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. అన్నీ తెచ్చి పెట్టుకుంటే అయిపోతుంది, సరిపోతుంది కదా అనేసి. దానికోసం అనేసి కుండ కూడా టైం చాలా అయింది. మళ్ళీ ఆ రోజు కూడా హాఫ్ డే పట్టింది నాకు. ఇదన్నీ తెచ్చి రెడీ చేసుకుంటే సరిపోతుంది. మా ఆయనకు టెన్షన్ పోయిందంట మామిడి ఆకులతోని, యాపాకుతోని. హైలైట్ ఏంటంటే యాప చెట్టు అయితే మా ఇంట్లో వెనకాల అదే అయ్యింది అనుకోండి. ఇక మామిడి చెట్టు అంటే నేనైతే పెద్ద చెట్టు తీసుకునేటప్పుడు తీసుకొని ఇచ్చినావా చెప్పు ఒకసారి. పెద్ద చెట్టు తీసుకొచ్చి పెట్టిన నేనే. పెంచడం నువ్వే పెంచుతావు, తేవడం నేనే తెస్తాను ఇంట్లోకు. పెంచడం ఇక ఆయనకు వదిలేస్తా. అట్లాంటి బరువు బాధ్యతలు ఎక్కువ నేను తీసుకోలేనన్నమాట. చూడండి, వీడికి ఏది ఉండదు, ఒకటే ఫోజు. మంచి రెండు కాళ్ళ మధ్యలో తలకాయ పెడతాడు, పండుకుంటుంది. టామీ అవ తోకుతుంది. టామీ అంటే ఏందే నీకు నైట్ అంతా మేలుకున్నావాను? ఓ టామీ లేవవా ఇప్పుడు? ముగ్గు వేస్తాం కదా, ముగ్గు మధ్యలో పోయి వండుకుంటుంది అది, తెలుసా మీకు? ముగ్గు వేసినప్పుడు ఎప్పుడైనా చూపిస్తా, కావాలని ముగ్గు మధ్యలో పోయి వండుకుంటుంది. ఇది చింతపండు అనేది కొత్తది వేయాలి కదా మనకు, పచ్చడికి కొత్తది కావాలనేసి మా ఇంటి దగ్గర వేరే వాళ్ళ దగ్గర చెట్టు ఉంటుంది అనమాట, తెచ్చిచ్చిండు. అయితే ఇంకా తర్వాత ఇక మా ఆయన వచ్చేసి మీ తోరణాలు ఇవన్నీ కడతారు కదా, ఈరోజు ఉగాది కాబట్టి వేపాకు కూడా కట్టాలి కదా. వేపాకు మామిడాకు రెండు కలిపి కడుతున్నాడు అనమాట. అయితే రెండు కలిపి కట్టేసేస్తుండే. ఏం చేస్తున్నావు అంటే ఇంకా అవన్నీ కట్టేసేసి చాలా టైం పట్టింది దానికి కూడా. పాపం ఇంకా రోజు పండుగ అంటే ఇది పెద్ద అది అయిపోతుంది కదా బాయ్స్కి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మిగతా టైం ఎప్పుడన్నా ఒకసారి మా బాబు కూడా కడతాడు, కానీ ఈరోజు వాడు ఇక పొద్దున అంటే లేవలేడు. ఒక్కొక్కసారి వాడే కూడా హెల్ప్ చేస్తాడు మామిడాకులకు. ఎక్కువ ఈ మధ్యన వాడే కడుతుండు, కానీ ఇప్పుడు ఇక వాడు లేవలేడు కదా అనేసి మొత్తం నేనే చూసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మామిడాకులు కట్టడానికే చాలా టైం పట్టింది. చూడండి, సూర్యుడు ఉదయిస్తుండనమాట చెట్లల్ల నుండి. ఇప్పుడు తెల్లారింది మాకు. మేము ఈరోజు పొద్దున్నే లేచినాము. ఇంకా దాని తర్వాత నేను ముగ్గులు వేసేస్తున్నా అనమాట. అయితే ముగ్గులు వేస్తున్నా, ముగ్గులు డాట్స్ వేస్తా ఎప్పుడు, కానీ అవి బంద్ చేసిన చాలా రోజులు అయింది. ఎందుకంటే డాట్స్ పెట్టి వేస్తే చాలా టైం పడుతుంది కదా, దానికోసం అనేసి నేను ఇట్లా లైన్స్ అనేది నేర్చుకున్నాను అనమాట. మన దగ్గర వస్తాయి కానీ ఇది తులసమ్మ దగ్గర మంచిగా జాజుతోని అలికి మంచి కమలం ముగ్గేసిన. ఇదంతా మా పాపనే ఉరిచ్చింది తులసమ్మ కూడా. ఇంకా నేను బయట అవన్నీ మంచి కలర్ వేసేసి మంచి ముగ్గులు ఈరోజు నేనే ఇంకా పెద్ద పెద్ద వేయాలి అనుకున్నా, కానీ టైం సెట్ కాలేదు. అందుకే చిన్న చిన్నగా వేసేసి వెళ్ళిన. రెడీమేడ్ ఇవి దొరుకుతాయి కానీ అవి నాకు అంత మంచిగా అనిపించే సన్నగా. ఇంకా అవి ఇక ఇందాక తోరణాలు పెట్టిరు కదా, తోరణాలు పెట్టిన తర్వాత అవన్నీ మామిడాకులు వేపాకు పెట్టిన తర్వాత బంతి పువ్వులు కూడా పెట్టేసేసారు. ఇంకా పచ్చడి అనేది స్టార్ట్ చేద్దాం అనేసి కుండకి పసుపు కొమ్ము కట్టి బొట్లు పెట్టేసేసి రెడీ చేసేసుకున్నాం.
ఇంకా దాని తర్వాత ఇంకా మెల్లమెల్లగా మనకి పెద్ద ఇది ఇది పెద్ద పనేం కాదు కానీ ఒక పువ్వుది ఇది యాప పువ్వు అనేది తీయడమే. మామిడికాయ తురిమి పెట్టుకుంటున్నాము. పచ్చడి చేద్దామనేసేసి, ఉగాది పచ్చడి చేద్దామనేసేసి అన్నీ రెడీ చేస్తున్నా. ఇది ఈరోజు ఒక పువ్వే ఏరాలి కదా, అది చాలా టైం, పెద్ద ప్రాసెస్. అదే పచ్చడిలా చాలా టైం పడుతుంది ఆ పువ్వుకు. అట్లా పెద్ద పెద్ద పనులు ఉంటే అవన్నీ మా ఆయనకు ఇంకా అది చింతపండు అనేది అది రసం తీసి పెట్టేసేసుకున్నాం అనమాట. రసం తీసి పెట్టేసేసి అది మొత్తం ఎక్కువ తీసుకోలేను, కొంచెమే తీసుకున్నా, మళ్ళీ మనకు పులుపు ఎక్కువ అవుతుంది కదా అనేసి. తర్వాత ఇది బెల్లం ఎక్కువ వేసుకున్నా నేను. మెయిన్ బెల్లం ఎక్కువ వేస్తా, ఎందుకంటే తీపే తలగాలి కదా మనకు ఉగాది పచ్చడిలా. అందుకని బెల్లం తీసుకున్నా. బెల్లం అనేది అది మొత్తం కరిగేంత వరకు చేత్తోని ఇట్లా అది కరగాలనేసి ట్రై చేస్తున్నా. అది బెల్లం వేసేసుకున్న తర్వాత బాగా అది కొద్దిసేపు ఇట్లా చేయితోని అంటున్నా, ఎందుకంటే మళ్ళీ కరగదు కదా, టైం పడుతుంది అనేసి. దానికోసం అనేసి అట్లనే కొద్దిసేపు అంటుంటే అది కొంచెం కరిగిన తర్వాత మళ్ళీ అది ఇది మామిడి తురుము ఇందాక తీసి పెట్టిన కదా, అది వేస్తున్న తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసిన, కొద్దిగా వేసిన సాల్ట్. మేమైతే కారం వేసుకోను, కారం వేస్తారంట కొందరు, వేయం మేము. ఇంకా దాని తర్వాత ఇది వేప పువ్వు తీసినాం అనమాట, ఇందాక తీసిండు. ఈ వేప పువ్వు అనేది పుట్నాల పప్పు, కాజు, బాదము, ఎండు కొబ్బరి పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట. అది కూడా వేసేసిన, ఎండు కొబ్బరి అది కొంచెం కలిపేసేసిన. తర్వాత ఇది డొప్పలాగా చేసుకొని ఆ డొప్పలో పోసి పెట్టేసేసినాము. అది డొప్ప చూపిద్దాం అనుకున్నా, చూపించలేకపోయినా. దాని తర్వాత ఇంకా మా పిల్లలిద్దరు గుడికి వెళ్ళి, ఇది బొడ్రాయి, ఈ బొడ్రాయి దగ్గరికి వెళ్ళేసి బొడ్రాయి దగ్గర పెట్టిరనమాట. ఫస్ట్ పెట్టి అక్కడ ఇది ఆంజనేయ స్వామి గుడి. మేమైతే మా సైడు ఇట్లా గ్రామ దేవతలకు పంపిస్తాం పెట్టడానికి అన్ని. అవి పెట్టిన తర్వాత తింటాం అనమాట. ఇంక ఇది సుబ్రహ్మణ్య స్వామి హనుమాన్ టెంపుల్లో భక్షాలు, ఇవి భక్షాలు కూడా పెట్టిస్తాము. మా సైడ్ ఇట్లని చేస్తాము, ఊర్లలో అయితే ఇట్లని చేస్తారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఎక్కడ చేస్తారో నాకు తెలియదు, కానీ మా సైడ్ అయితే ఇట్లని చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇది శివాలయము. ఇంకా శివాలయం దగ్గర పెట్టేసేసి, మా దగ్గర స్పెషల్ టెంపుల్ అంటే పోషమ్మ గుడి. చూడండి, వాటర్తోని ఫుల్ వాటర్ ఉంటాయి చుట్టుముట్టు. వర్షాకాలం వచ్చిందంటే ఫుల్ వాటర్, చుట్టుముట్టు వాటరు, మధ్యలో గుడి. సూపర్ ఉంటుంది. అది నేను వర్షాకాలంలో చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. అసలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగుంటుంది అసలు. ఆ వాటర్ చుట్టుముట్టు అమ్మవారి మధ్యలో గుడి. ఇంకా ఈమెనే పోషమ్మ తల్లి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా మాకు. ఇంకా ఈ గ్రామ దేవతలు అంటాం కదా, పోషమ్మ గుడి, మనకు మాంకల్లమ్మ గుడి, ఇంకా ఇవి మెయిన్ టెంపుల్స్ ఉంటాయి కదా ఊరంటే. ఇంకా మీది మాంకల్లమ్మ టెంపుల్, ఈమె మాంకల్లమ్మ. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అన్ని, ఎందుకంటే అది రింగ్ రోడ్ మధ్యలో ఉంటుంది, దానికి తాళం వేసేస్తారు, వాళ్ళు వీళ్ళు వచ్చి అంతా గలీజ్ చేస్తారు, అవన్నీ కూలగొడతారు అనేసి. అందుకని తాళం వేసేసి పెడతారు ఎక్కువ మట్టుకు, మ్యాక్సిమం. అందుకని ఇంకా ఇది మొత్తము మనకు లాక్ చేసి ఉంది. ఇంకా ఇవి మనకు పెయింటింగ్ కూడా ఇది మాకు బోనాల పండుగ టైంలోనే చేస్తారు. బోనాల పండుగ ఇవి పెయింటింగ్స్ అనేది మనకు బోనాల పండుగ ఉంటుంది కదా, తెలంగాణ స్పెషల్ బోనాలు అంటే మనకు. ఇంకా బోనాలకి వేపిస్తారు, ఇంకా సంవత్సరం ఒకసారి బోనాలకు. చాలా బాగుంది చూడు మాంగళమ్మది, అసలు కాళికామాతది చాలా బాగుంది కదా పెయింటింగ్. ఇంక ఇవి అన్ని పెయింటింగ్స్ అన్నీ అప్పుడే వేపిస్తారు.